హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తల విశ్లేషణ చేద్దాం. ఈనాడు పేపర్లు చూద్దాం. ముందుగా, ఎన్నికల తరుణంలో రాష్ట్రంలోకి భారీగా డ్రగ్స్. బ్రెజిల్ నుంచి విశాఖకు చేరిన 25,000 కిలోల డ్రైడ్ ఈస్ట్ కంటైనర్. అందులో నిషేధిత మాదక ద్రవ్యాలను గుర్తించిన సిబిఐ. కంటైనర్ తనిఖీ ప్రక్రియకు అధికార పార్టీ నేతల ఆటంకము. విశాఖ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్కు బుక్ అయిన వైనం. లక్షల కోట్ల రాకెట్ పెట్టుబడులు బట్టబయలు అని చెప్పి 25,000 కిలోల డ్రైడ్ ఈస్ట్ కంటైనర్లో వచ్చిందట. సంధ్యా ఆక్వా కంపెనీ వాళ్ళ పేరుతో బుకింగ్ వచ్చిందని బ్రెజిల్ నుంచి. దాంట్లో మాదక ద్రవ్యాలు ఉన్నాయని చెప్పి కొన్ని లక్షల కోట్ల రూపాయలు రాకెట్ బట్టబయలైందని ఇచ్చారు. ఇది ఒక వార్తగా ఈనాడు పేపర్ ఇచ్చింది. కానీ ఈ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఎవరిది అనేది ఇక్కడ ప్రధానంగా ప్రశ్న. ఎందుకంటే ఆ సంధ్యా ఆక్వా కంపెనీ ఎక్స్పోర్ట్స్ పైన బుక్ అయింది. ఆ బుకింగ్ అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్లో సిబిఐ వాళ్ళ ఎంక్వైరీలో తేలింది. అంటే ఏదైతే ఈ డ్రైడ్ ఈస్ట్ అంటే చేపలకు సంబంధించి ఫుడ్ కాంపోనెంట్ అనమాట. ఆ ఫుడ్ కాంపోనెంట్ తయారు చేసేదానికి ఒక ఆహార పదార్థం అందులో మిక్స్ చేసుకొని వచ్చిందట ఈ కొకైన్, ఈ డ్రగ్ అనేది. విశాఖ పోర్టుకు ఈ నెల 16న చేరిన కంటైనర్కు తెరిచేందుకు సిబిఐ ఆటంకాలు కలిగించినట్టు తెలుస్తుంది. లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ దొరకకుండా అడ్డుకునేందుకు శాయశక్తులు ప్రయత్నించారు. వైకాపా పెద్దల ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కొందరు తమ వ్యక్తిగత హోదాలను ఉపయోగించి కంటైనర్ తెరవకుండా ప్రయత్నించినట్టు తెలుస్తుంది. ఏం తెలిసింది? కంటైనరు తెరిచి నమూనాలు సేకరించి పరీక్షించే సమయంలోనూ సహకరించాల్సిన అధికారులు అడ్డంకులు సృష్టించారని సమాచారం. మరోవైపు వరుస సూచన ఉండటంతో సరకు తడిసిపోకుండా కంటైనర్లో భద్రపరచాలని సంధ్యా ఆక్వా కంపెనీ ప్రతినిధులు సిబిఐని కోరారు. కంటైనర్లు సురక్షితంగా కస్టడీలో ఉంచాలని పోర్టు అధికారులను ఆదేశించడంతో పాటు భద్రత కోసం సిబిఐ సిబ్బందిని నియమించారు. కంటైనర్ తీసినప్పటి నుంచి నాట్కో పరీక్షలు నిర్వహించడం ఫలితం మళ్ళీ తిరిగి సీల్ వేయడం వరకు అన్ని వీడియోగ్రఫీ చేశారు. ఇది 25 కిలోల బ్యాగులు 1000 ఉన్నాయట. ఇందులో 25 కిలోల బ్యాగులు 1000 వచ్చినాయట. 1000 బ్యాగుల్లో దాదాపు 25,000 కిలోలకు సంబంధించిన డ్రగ్ ఉంది, కొకైన్ ఉంది అనేది డౌట్ ఇప్పుడు అందులో. ఈ డ్రగ్ ఏదైతే డైడ్ ఈస్ట్ అనే ఈ చేపలకు సంబంధించి వేసే మేత ఉంటుంది కదా, చేపలకు వేసే మేతలో ఫుడ్ కాంపోనెంట్లో తయారు చేసే దాంట్లో ఇది ఒకటి ఉంటుంది. మైదా పిండి, సోయా, ఇంకేదో అన్నీ ఉంటాయి మిక్స్ చేసేవి. దాంట్లో ఇదొకటట. దీని పేరుతోని సంధ్యా ఆక్వా వాళ్ళు బుక్ చేశారు. మరి బుక్ చేసి సంధ్యా ఆక్వాలకి తెలుసా ఈ డ్రగ్ ఉందని, లేదంటే వాళ్ళకి తెలిసే వచ్చిందా తెలియక వచ్చిందా తెలియదు. కానీ మొత్తానికైతే వాళ్ళ పేరుతో వచ్చిన బుకింగు వాళ్ళకి కావాల్సిన మెటీరియల్లో ఇది మిక్స్ చేసి వచ్చిందట. ఇది పెద్ద ఎత్తున 25,000 కిలోలు అంటే చాలా పెద్దది. ఈ సంధ్యా ఆక్వా అనేది బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఇప్పుడు పురంధరేశ్వరి గారి సమీప బంధువులట వాళ్ళు. ఈ సంధ్యా ఆక్వాకు సంబంధించి మేనేజ్మెంటు వీరభద్రరావు అని చెప్పి, అదేవిధంగా కోటయ్య చౌదరి అని చెప్పి, కోటయ్య చౌదరి, వీరభద్రరావు అనే వ్యక్తులకు సంబంధించింది ఈ కంపెనీ. ఈ కంపెనీ కూడా ఒక స్టేట్మెంట్ ఏదో నేను ఇచ్చినట్టుంది. మేము దీన్ని లీగల్గా ఎదుర్కొంటాం, దీంట్లో మా పాత్ర లేదు అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ పేరుతో వచ్చింది, వాళ్ళ కంపెనీ పేరుతో ఉత్తనే రావు కదా. 25,000 బస్తాలు, 25,000 కిలోలకు సంబంధించి ఒక్కొక్క దాంట్లో 25 కిలోలు బ్యాగులు ఉన్నాయంటే 1000 బ్యాగులు ఉన్నాయి అంటే 25,000 కిలోలు డ్రగ్ అందులో కలిసి వచ్చిందంటే వీళ్ళు ఇచ్చిన మెటీరియల్ ఆర్డర్తో వచ్చిందంటే వీళ్ళకి లింక్ ఉందా అనేది ఆ కోణంలో దర్యాప్తు చేయాలి. దీంట్లో ఏదో అడ్డగించారు, ఇది కంటైనర్ తెరవకుండా వైకాపా నేతలు ఒత్తిళ్ళు అన్నారు. మరి వాళ్ళు చూస్తేనే పురంధరేశ్వరి గారి సమీప బంధువులనే ఒక బయట వార్తలు వస్తున్నాయి. వాళ్ళ పార్ట్నర్షిప్తో కొన్ని బిజినెస్లు కూడా ఉన్నాయట. పురంధరేశ్వరి గారి కొడుకు దగ్గుబాటి చెంచురామ్ ఆయన పేరు చెంచురాము. వీళ్ళకి ఇప్పుడు ఏదైతే ఆక్వా కంపెనీకి సంబంధించి వ్యక్తులకి వాళ్ళకి మధ్య కొన్ని బిజినెస్ రిలేషన్స్ ఉన్నాయట. మరి ఈ సంధ్యా ఆక్వాలో కూడా పార్ట్నర్షిప్ ఉందా లేదా అనేది ఇంకా తెలవాల్సింది. మొత్తానికైతే ఇది డ్రగ్స్కి సంబంధించి. వారు చంపుతుంటే మీరేం చేస్తున్నారు? పరిస్థితులు దిగజారిపోతుంటే మీరెందుకు ఉదాసీనంగా ఉన్నారు? ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలకు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆగ్రహం. తెదాపా నాయకుడు మొన్నైది రాజకీయ హత్యనని అంగీకరించిన ప్రకాశం ఎస్పీ. ఇమాం హుసేన్ హత్యకు వ్యక్తిగత కుటుంబ కక్షల కారణమన్న నంద్యాల ఎస్పీ. మాచర్ల కారు దహనం నిందితులను ఎందుకు పట్టుకోలేదని పల్నాడు ఎస్పీపై ఆగ్రహం. నివేదికల్ని సిఈసికి పంపుతాం, ఆదేశాల ఆధారంగా తదుపరి చర్యలు అని సీఈఓ చెప్పినట్టు. ముగ్గురు ఎస్పీలని నిన్న
పిలిచిన పరిస్థితి. నంద్యాల, ప్రకాశం, అదేవిధంగా పల్నాడుకు సంబంధించిన ఎస్పీలను పిలిచారు. అక్కడ జరుగుతున్న రాజకీయ గొడవలు, రాజకీయ హత్యలకు సంబంధించి వాళ్ళని నిలదీశారట. దానిపైన ఎంక్వైరీ చేసి సిఈసికి పంపుతూ వాళ్ళ నుంచి వచ్చే రిపోర్ట్ను బట్టి మీ పైన ఏం చర్యలు తీసుకోవాలనేది ఆలోచిస్తామని చెప్పి ఒక వార్తని వేశారు. ఇంకోటి, లాటరీ కింగ్ నుంచి వైకాపాకు 160 కోట్లు, ఎన్నికల బాండ్ల మాటన ఫ్యూచర్ గేమ్ కంపెనీ భారీ విలాడం, తృణమూల్ డిఎంకేలకు అధికంగానే, మెగా నుంచి భాజపాకు 584 కోట్లు. ఈ ఏదైతే ఈ ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ నుంచి బీజేపీకి వచ్చినాయి, టీడీపీకి వచ్చినాయి, అదే వైకాపాకి వచ్చినాయి, తృణమూల కాంగ్రెస్కి వచ్చినాయి, చాలా పార్టీలకు సంబంధించి వచ్చినాయి, డిఎంకేకి వచ్చినాయి విరాళాలు, పార్టీ విరాళాలు. నిన్న ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలలో బీజేపీ పార్టీకి, వైకాపాకి, మిగతా పార్టీలకు కూడా ఈ ఫ్యూచర్ గేమింగ్ సంస్థ విరాళాలు ఇచ్చినట్టు రాసిండి ఈనాడు పత్రిక. దానికి సంబంధించి వస్తారా, కానీ ఎక్కడ టీడీపీకి సంబంధించి రాయలే. ఇప్పుడు 337 కోట్లు వైఎస్ఆర్ పార్టీకి వస్తే తెలుగుదేశం పార్టీకి కూడా 284 కోట్ల 288 కోట్లు విరాళాలు వచ్చినాయి. అవి కూడా ఏదో కంపెనీలు ఇచ్చింది, దాన్ని రాయారు. అంటే తెలుగుదేశం పార్టీ విరాళం తీసుకుంటేనేమో అది సక్రమమైన చర్య, వేరే పార్టీలు తీసుకుంటే అది అక్రమం అన్నట్టు. అంటే ఇటు ఈ విరాళాలు, ఈ కథ, దీని వెనక పెద్ద స్కామ్ ఉంది, క్విడ్ ప్రోకో ఉంది అనేది అన్ని పార్టీలకి తెలుసు. ఈ అన్ని పార్టీలకి ఇస్తారు వీళ్ళు, అటు అపోజిషన్కి ఇస్తున్నారు, అధికార పక్షానికి ఇస్తున్నారు. ఇప్పుడు మెగా కంపెనీ అయితే తెలుగుదేశం పార్టీకి కూడా ఇచ్చింది. ఇదనమాట. మొత్తానికైతే ఈ బాండ్లతోనే చాలా వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది మీ పొలాలు స్థలాలు జాగ్రత్త, ఏమారితే వైకాపా నేతలు కబ్జా చేసేస్తారు, కొన్ని రోజులు కాపాడుకోవాలని నారా భువనేశ్వరి సూచన చేసిందట. మీ పొలాలు స్థలాలు జాగ్రత్త. మరి ఎక్కడ ఎవరి పొలాలు పోయినాయి, ఎవరి స్థలాలు పోయినాయి? ఈ స్టేట్మెంట్లు చూస్తే అసలు ఆడేదో మొత్తం కబ్జాలు, లూటీలు జరుగుతున్నట్టు, మనుషుల్ని చంపుతున్నట్టు క్రియేట్ చేసినట్టు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క స్టేట్మెంట్లు ఉంటాయి. మీ పొలాలు స్థలాలు జాగ్రత్త. మరి మీరెట తిరుగుతున్నారు, అంత కబ్జాలు జరుగుతుంటే? ఎవరి పొలాలు కబ్జా అయినాయి, ఎవరి స్థలాలు కబ్జా అయినాయని చెప్పరు, మొత్తం పోతున్నట్టు చెప్తారు. విచిత్రంగా మీ డాక్యుమెంట్లు దాచిపెట్టుకోండి, హైదరాబాద్లో దాచిపెట్టుకోండి, మాది వస్తుంది, 50 రోజులైతే మేము మా పార్టీ అధికారంలో అప్పుడు తెచ్చుకోండి అని చెప్తుంటారు వీళ్ళు. అంటే మీరు ఏదో మొత్తం ఎకరాలకు ఎకరాలు అమ్మి, 1000 ఎకరాలు, బిఎన్ రెడ్డి లెక్క 100,000 ఎకరాలు వాళ్ళకున్న సొంత భూములను అమ్మి, బిఎన్ రెడ్డి అని కమ్యూనిస్ట్ నాయకుడు ఉండే గతంలో, ఆయన 100,000 ఎకరాల భూములను అమ్మి ప్రజలకు పంచిపెట్టి ప్రజలకు సేవ చేసుకుంటాం. అట్లా ఏదో చేసినట్టు మీరు అంత ఆదర్శవంతమైన నాయకులు లెక్క వీళ్ళు చెప్తుంటారు. ఇక వీళ్ళు వస్తే ఏది ఉండదు, ఏ కబ్జా ఉండదు, ఏది ఉండదు, ఏ గొడవలు ఉండవు, అందరూ పీస్ఫుల్గా బతుకుతున్నట్టు చెప్తారు. ఇది ఈనాడుకు సంబంధించి ప్రజాశక్తి పేపర్ చూద్దాం. కేజ్రీవాల్ అరెస్టు, భారీ నిరసనలు, పలు పార్టీల ఖండన, ఢిల్లీ అంతటా నిషేధాజ్ఞలు. సీఎంగా కేజ్రీవాల్ కొనసాగుతారని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పింది. అర్ధరాత్రి విచారణ చేపట్టే అవకాశం. ఇది కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి నిన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈయన అరెస్ట్ చేశారు. సెర్చ్ వారెంట్తో వచ్చి ఒక 2-2.5 గంటల పాటు ఇంట్లో సోదాలు చేశారు. సోదాలు చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లి ఈరోజు కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఒక ప్రధాన వార్తని ఈ ప్రజాశక్తి పేపర్ ఇచ్చింది. అక్కడ సీతారాం యేచూరి సిపిఎం ప్రధాన కార్యదర్శి మాట్లాడిన మాటలను కూడా ఇచ్చారు. బీజేపీలోకి ఫిరాయించిన ప్రతిపక్ష నాయకులకు రక్షణ కల్పించి ఆదరిస్తుంది, వారంతా సత్య హరిశ్చంద్రులు. ఈ అరెస్టులు బీజేపీని ఓడించి ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్న ప్రజల సంకల్పాన్ని మరింత దృఢతరం చేస్తుంది అని చెప్పి, అంటే బీజేపీలోకి వచ్చిన ప్రతిపక్ష నాయకులకి సేఫ్గా ఉంటుంది. బీజేపీలో రాని నాయకులు మొత్తం అవినీతి చేసినట్టు, అక్రమాలు చేసినట్టు క్రియేట్ చేస్తున్నారు. బీజేపీలో జాయిన్ అయితేనే సత్య హరిశ్చంద్రులు అయిపోతారా అని చెప్పి సీతారాం యేచూరి మాట్లాడిన పరిస్థితి. దానికి సంబంధించిన ఒక వార్తని ఇచ్చారు. ఉమ్మడిగా పోటీ చేస్తారట. ఎన్డీఏ కూటమిని వైకాపాని ఓడించాలని పిలుపు. కామన్ మినిమం యాక్షన్ ఎజెండాపై చర్చ. ఇండియా భాగస్వామ్య పార్టీలు, రైతు, కార్మిక, మహిళా ప్రజా సంఘాల వేదిక, ఐక్య వేదిక అని చెప్పి అభివాదం చేస్తున్న ఇండియా ఫోరం ప్రజా సంఘాలు, అంటే ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల, అదేవిధంగా ఇండియా కూటమిలో ఉన్న సిపిఐ, సిపిఎం పార్టీలకు సంబంధించిన నాయకులు అభివాదం చేస్తూ ఉమ్మడిగా పోటీ చేస్తాం, ఇటు ఎన్డీఏ కూటమిని, వైకాపాని ఓడించడానికి మనం ప్రయత్నం చేయాలని చేస్తున్నాం. మరి అది ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. ఇది ఒక వార్తగా ప్రజాశక్తి పేపర్ ఇచ్చింది. సాక్షి చూద్దాం.
సాక్షిలో కూడా కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి ఇచ్చారు. కేజ్రీవాల్ అరెస్టు మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్న ఈడీ అరెస్టు నుంచి ఉపశమనం కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసిన కొన్ని గంటల్లోనే ఈడీ ఆపరేషన్ సెర్చ్ వారెంట్తో కేజ్రీవాల్ అధికారిక నివాసానికి అధికారులు. తొలుత 2.5 గంటల పాటు విచారణ, కేజ్రీవాల్తో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లు సీజు. అనంతరం కేజ్రీవాల్ అరెస్టు, ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలింపు. నేడు కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ అధికారులు కేజ్రీవాల్ను తమ కస్టడీకి అప్పగించాలని కోరే అవకాశం. ముఖ్యమంత్రి పదవిలో కేజ్రీవాల్ కొనసాగుతారని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసిందట. ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ నష్టం జరిగే అవకాశం ఉందని కూడా. ఎందుకంటే ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ముఖ్యమైన నాయకుడు, అధ్యక్షుడు, అధినేత ఈయనే ఉన్నాడు. ఇంత టవరింగ్ పర్సనాలిటీ ఆ పార్టీలో లేరు. ఈయన పోయి జైల్లో కూర్చుంటే ఎన్నికల టైంలో మరి బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఎన్నికల టైంలో ఢిల్లీ, పంజాబ్, హర్యానా మిగతా కొద్దిగా వాళ్ళ పార్టీ ఉన్న ప్రభావం ఉన్న రాష్ట్రాల్లో నష్టపోయే అవకాశం ఉందనేది ఒక వార్తగా ఇచ్చారు. అదేవిధంగా ఈయన లేకపోవడం వల్ల నష్టపోవడం ఎంత జరిగిద్దో సానుభూతి వచ్చి కూడా బీజేపీ పార్టీ కూడా నష్టం జరిగే అవకాశం. బీజేపీ కావాలని అరెస్ట్ చేసింది అనేది ఒక అపవాదం వచ్చిందనుకో, వన్స్ కేజ్రీవాల్ని కావాలని ఎన్నికల టైంలో ఇరికించారు, ఎన్నికల టైంలో కావాలని లోపటేశారు అనేది కూడా వస్తే, చైతన్యం ఇట్లా ప్రజల్లో వస్తే అటు బీజేపీకి నష్టం జరిగి వీళ్ళ పార్టీకి లాభం జరిగే అవకాశం కూడా. మరి ఎట్లా ఉందనేది అక్కడ క్షేత్రస్థాయిలో చూడాలి. బాబు గ్రూప్ పాలిటిక్స్, ఆ ఉద్యోగులకు ఊరట. 2018 గ్రూప్ 1 మెయిన్స్పై సింగిల్ జడ్జి నిమ్మగడ్డ తీర్పును పాక్షికంగా సవరించిన హైకోర్టు ధర్మాసనం. 167 మంది ఉద్యోగులకు తాత్కాలికంగా ఊరట. 27న తదుపరి విచారణ. తాము కోరుకున్న మొదటి మూల్యాంకాన్ని నిమ్మగడ్డ రద్దు చేశారన్న పిటిషనర్లు. గత చైర్మన్ ఉదయ్ భాస్కర్ నిర్వాకాలతోనే గ్రూప్స్పై ముసిరిన వివాదాలు. 2018 గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 62 తప్పులు ఉన్నాయని కోర్టులో అభ్యర్థులు పిటిషన్ అట. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉదయ్ భాస్కర్ అని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉండే. ఆయన హయాంలో జరిగిన ఎగ్జామ్కి సంబంధించి 2018లో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 62 తప్పులు ఉన్నాయని కొంతమంది అభ్యర్థులు పిటిషన్ వేశారు హైకోర్టులో. ఆ పిటిషన్ సంబంధించి ఈ స్టోరీ. హైకోర్టు ఆదేశాలతో సరిదిద్ది 2020 డిసెంబర్లోనే మెయిన్స్ నిర్వహణ. హైకోర్టు ఆదేశించింది 62 తప్పుల పైన ఆదేశిస్తే దాన్ని సవరించి 2020లో డిసెంబర్లో మెయిన్స్ కండక్ట్ చేశారు. నోటిఫికేషన్లో వెల్లడించలేదని డిజిటల్ మూల్యాంకనంపై హైకోర్టు అభ్యంతరం. అంటే నోటిఫికేషన్ ఎప్పుడో ఇచ్చారు, ఆ నోటిఫికేషన్లో మాన్యువల్ మూల్యాంకన అంటే ఈ పరీక్ష పేపర్లు దిద్దేదన్నాడు. మూల్యాంకనం అంటే మూల్యాంకనం ఉంటుందని చెప్పారు నోటిఫికేషన్లో, కానీ వీళ్ళు డిజిటల్ మూల్యాంకనం చేశారట. దానిపైన అభ్యంతరాలను కోర్టు చెప్పింది. దాంతో కొంత బ్రేక్ పడ్డది. గౌతమ్ సవాంగ్ చైర్మన్గా 2022 మార్చిలో మాన్యువల్ మూల్యాంకన, మళ్ళీ కోర్టు చెప్పిందని మాన్యువల్గా మూల్యాంకనం చేశారు. ఫస్ట్ టైం డిజిటల్గా చేశారు. డిజిటల్గా నోటిఫికేషన్లో లేదు కాబట్టి అది చెల్లదని కోర్టు చెప్పింది. కోర్టు చెబితే మాన్యువల్గా మళ్ళీ గౌతమ్ సవాంగ్ వచ్చిన తర్వాత ఈ చైర్మన్ ఆధారాలు 2022లో చేశారు. మెయిన్స్ మార్కుల వ్యత్యాసాన్ని తగ్గించేందుకు 2016 నుంచి మోడరేషన్. 15% మార్కులు తేడా వస్తే మూడోసారి ప్రక్రియ నిర్వహణ మూల్యాంకనం మళ్ళా చేస్తారన్నమాట. ఏది 15% కంటే తక్కువ మార్కులు తేడా వస్తే, ఒక మూల్యాంకనానికి ఇంకో మూల్యాంకనానికి 15% మించి తేడా కనిపిస్తే మళ్ళీ థర్డ్ వాల్యుయేషన్ చేయాల్సి వస్తుంది. మెయిన్స్ ఫలితాలు వెల్లడి, ఇంటర్వ్యూలు నిలిపేయాలని హైకోర్టులో రిట్టు కొట్టివేత. స్టే ఇవ్వాలని 2 సార్లు పిటిషన్ వేసిన బాబు బృందం అంగీకరించిన న్యాయస్థానం. 4వసారి సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం. 5వసారి హైకోర్టులో రిట్టు. వాదనలు పూర్తి. 2023 ఆగస్టులో జడ్జిమెంటు రిజర్వ్. 8 నెలల తర్వాత మెయిన్స్ రద్దు చేయాలంటే సింగిల్ జడ్జి నిమ్మగడ్డ తీర్పు. నిమ్మగడ్డ తీర్పుపై డివిజన్ బెంచ్కి వెళ్ళిన కమిషన్. తాజాగా స్టే ఇచ్చిన హైకోర్టు. ఇది మొత్తానికి పాము మెలకలు లెక్క మెలకలు 2018 నుంచి తిరుగుకుంటా పాపం 167 మంది సెలెక్ట్ అయిన ఉద్యోగులు ఉన్నారు గ్రూప్ 1కి సంబంధించి. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన బృందం దీనిపైన స్టే ఇవ్వాలని అనేక కోర్టులు పోయారు. చివరికి హైకోర్టులో నిమ్మగడ్డ అనే జడ్జి అట, ఆయన సింగిల్ జడ్జి ఒక తీర్పు ఇచ్చిండు, స్టే ఇచ్చిండు. ఆ స్టే మీద ఇప్పుడు బెంచ్కి పోయింది కమిషన్. బెంచ్కి పోతే కమిషను ఆ నిమ్మగడ్డ ఏదైతే గ్రూప్ 1 రద్దు చేయాలని ఇచ్చిన జడ్జిమెంట్ని స్టే ఇచ్చింది. నేను మొత్తానికి 167 మంది ఉద్యోగులకు సంబంధించి కొంత రిలీఫ్ ఇది. ఎందుకంటే వాళ్ళకి మొన్నటి వరకు టెన్షన్ ఉండే. 167 మంది అసలు నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిందంటే వాళ్ళ రిక్రూట్మెంట్ కూడా పోయినట్టు కదా, వాళ్ళకి వచ్చిన ఉద్యోగాలు పోతాయి కదా. వచ్చిన ఉద్యోగాలను ఓడగొట్టే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడుకి సంబంధించిన బృందం చేసినట్టు సాక్షి పేపర్ రాసింది వార్త. వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, అపాయింట్మెంట్ తీసుకున్నారు, ఉద్యోగం చేస్తున్న వ్యక్తుల్ని నిలపటం కోసం, వాళ్ళని ఆపటం కోసం ఆడేం లేదు, మళ్ళీ కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టే. దాని మీద మొత్తానికి ఇప్పుడు హైకోర్టు మళ్ళీ డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. ఇప్పుడు ఆ 167 మంది ఇప్పుడు ప్రస్తుతానికైతే సేపు. విశాఖ పోర్టులో దొరికిన 25 కిలోల డ్రగ్స్ కేర్ ఆఫ్ కోటయ్య చౌదరి అట. ఇదే ఇందాక మనం అనుకుంది కోటయ్య చౌదరి CEO. దేనికి? విశాఖ సంధ్య ఆక్వాకి. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కేంద్రంగా భారీ డ్రగ్స్ దందా.
బ్రెజిల్ నుంచి కంటైనర్లో విశాఖ పోర్టుకు ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ తనిఖీ 25,000 కిలోల డ్రై ఈస్ట్తో కలగలిపి కొకైన్ దిగుమతి. సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ పేరిట డెలివరీ. ఈ కంపెనీ సీఈఓ కోనం కోటయ్య చౌదరి, ఆయన తండ్రి వీరభద్రరావు ఎండి. బీజేపీ నేత పురంధరేశ్వరి కుటుంబీకులకు వీరభద్రరావు వ్యాపార భాగస్వామి. టీడీపీ నేతలతోనూ బాలకృష్ణ ఈయంకుడి కుటుంబంతో సాన్నిహిత్యం. టీడీపీ హయాంలో అక్రమాలకు తెగబడ్డ సంధ్యా ఆక్వా అక్రమాలపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొరడా. కంపెనీని సీజ్ చేసిన పీసీబీ. 2016లో అమెరికాలో విమాన ప్రయాణికురాలతో వీరభద్రరావు అసభ్య ప్రవర్తన కేసు నమోదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లోనూ పాత్ర, చేతులు మారిన 25 కోట్ల రూపాయలట. దీనికి సంబంధించి వార్త 9వ పేజీలో ఉంది. ఇది కోటయ్య చౌదరి సీఈఓ అట. ఈయన ఏది సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ కేంద్రం పేరుతోని బుక్ అయ్యి వచ్చినాయి 25,000 కిలోల కొకైను డ్రై ఏది ఈస్ట్తోని. వాళ్ళు డ్రై ఈస్ట్ బుక్ చేసినట్టు మరి ఆ బుకింగ్లోనే కలిపి తెచ్చారా, వీళ్లపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు. వీళ్ళు ఈయన కోటయ్య చౌదరి, ఈయన ఎర్రభద్రరావు, కోన ఎర్రభద్రరావు, దీనికి సంబంధించిన ఎండి, ఈయన సీఈఓ ఏది సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ సంబంధించి వీళ్లతోనే వచ్చినాయి కాబట్టి వాళ్ళపైన అసలు ఏందనేది ఒక డౌట్ ఇప్పుడు 9వ పేజీలో ఉన్నట్టుంది. చూద్దాం. 6 టీడీపీ నేతల బరితెగింపు. ఇది కోటయ్యకి సంబంధించి. అచ్చం సినిమాను తలపించే రీతిలో విదేశాల నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన నౌకలో భారీ స్థాయిలో డ్రగ్స్ను సిబిఐ అధికారులు పట్టుకున్నారు. ఇంటర్పోల్ సమాచారంతో ఆపరేషన్ గరుడాలో భాగంగా ఎవరికి అనుమానం రాకుండా డ్రై ఈస్ట్తో కలిపి బ్యాగుల్లో ప్యాక్ చేసిన ఈ డ్రగ్స్ కంటైనర్ను స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్లో 25 కేజీల చొప్పున 1000 బ్యాగులు, మొత్తంగా 25,000 కిలోల ఇనాటిక్ డ్రై ఈస్ట్తో మిక్స్ అయిన డ్రగ్స్ ఉండటంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఎవరిది కంటైనర్ అని విచారణ మొదలు పెట్టగానే ఈ స్మగ్లింగ్ దందా వెనక టీడీపీ నేతల పాత్ర ఉందనే విషయం బట్టబయలైంది. తీగ లాగితే డొంక కదిలినట్టు ఇందులో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి కుటుంబం వ్యాపార సంబంధాలు బయటపడ్డాయి. బ్రెజిల్ దేశంలోని శాంటోస్ పోర్ట్ నుంచి బయలుదేరిన జిన్ లియన్ ఎన్ గ్యాంగ్ కంటైనర్ నౌక ఈ నెల 16వ తేదీన రాత్రి 9:30 విశాఖ పోర్టు కంటైనర్ 2కు చేరుకుంది. అందులో వచ్చిన కంటైనర్లో విశాఖ పోర్టు స్టాక్ యార్డ్లో అన్లోడ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ షిప్లోని SEKU ఈ నెంబరు గల కంటైనర్లో మాదక ద్రవ్యాలు ఉన్నాయని తనిఖీ చేయాలని ఈ నెల 18న ఇంటర్పోల్ నుంచి ఒక సమాచారం ఈమెయిల్ వచ్చింది. వెంటనే ఢిల్లీలో సిబిఐ ఉన్నతాధికారులు వ్యవహారంపై దర్యాప్తు బాధ్యతలను డీఎస్పీ ఉమేష్ శర్మకు అప్పగించారు. సిబిఐ ఎస్పీ గౌరవ్ మిట్టల్ పర్యవేక్షణలో ఉమేష్ కుమార్తో పాటు మరో డీఎస్పీ ఆకాష్ కుమార్ మీనా బృందం నార్కోటిక్ డిటెక్షన్ కిట్తో ఈ నెల 19వ తేదీన ఉదయం 8:15 గంటలకు విశాఖ చేరుకుంది. విశాఖ సిబిఐ డీఎస్పీ సంజయ్ కుమార్ సమల్తో కలిసి విశాఖ పోర్ట్ విజిలెన్స్ కస్టమ్స్ అధికారులతో సహకారంతో పోర్టులో తనిఖీ చేపట్టారు. ఇంటర్పోల్ సమాచారం ఇచ్చిన నెంబర్ గల కంటైనర్ స్వాధీనం చేసుకున్నారు. ఇది సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ డ్రై ఈస్ట్కి సంబంధించి దాంట్లో కలిపి డ్రగ్స్ తెచ్చారట. దీని వెనక కోటయ్య చౌదరి నుండి ఈ కేర్ ఆఫ్ అయింది అని చెప్పి రాశారు. మొత్తానికైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి వాళ్ళ కుమారుడికి సంబంధించి వ్యాపారాల్లో సత్సంబంధాలు ఉన్న వ్యక్తులు అటు, అదే బాలకృష్ణ ఈయంకుడికి సంబంధించి వాళ్ళతో కూడా సన్నిహిత సంబంధాలు ఉంటాయి. మొత్తానికి టీడీపీ నాయకులు దీన్ని వెనకున్నారని అర్థం వచ్చేలాగా సాక్షి పేపర్ రాసింది. సంధ్యా ఆక్వాపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చర్యలు కూడా చేసిందట గతంలో వాళ్ళపైన వచ్చిన అభియోగాలపైన. ఇది ఒక వార్తగా ఇచ్చారు. పచ్చమత్తు కిక్కుతో వంకర రాతలు. గంజాయి దందా పాపం చంద్రబాబుదే రామోజీరావు. గంజాయి దందా పాపం చంద్రబాబుదే రామోజీ అని చెప్పి సాక్షి పేపర్ రాసింది. మంచి చేయడం కూడా మీ దృష్టిలో తప్పేనా? నర్సీపట్నం కేంద్రంగా టీడీపీ నేతల గంజాయి సిండికేటు స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. సీఎం జగన్ ఆదేశాలతో ఆపరేషన్ పరివర్తన్. గిరిజనులకు ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా ప్రోత్సాహం. ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు. రామోజీ దుష్ప్రచారం చూస్తుంటే ఆయన ఎంతగా భయపడుతున్నారో స్పష్టంగా తెలుస్తుంది. చంద్రబాబు హయాంలో గంజాయి సాగు చేసిన పచ్చ బ్యాచ్ గురించి అక్షరం ముక్క రాయని ఈ గురువింద ఇప్పుడు జగన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ తప్పుడు రాతలతో రెచ్చిపోతున్నారు. రాసిందే రాస్తూ చెప్పిందే చెబుతూ పచ్చ మత్తు కిక్కులో అనినిత్యం ప్రభుత్వంపై కక్ష కట్టిన వ్యవహరిస్తుండటం రామోజీకి పరిపాటిగా మారింది. సీఎం జగన్ చేస్తున్న ప్రతి మంచి పనిలోనూ కోడిగుడ్డుపై ఎంట్రికలు పీకలన్న చందంగా వ్యవహరిస్తుండటం చూస్తుంటే రామోజీ పచ్చపిచ్చి వైద్యానికి అందనంతగా ముదిరిపోయిందని స్పష్టమవుతుంది. ఇది గంజాయి పైన వైసీపీ నాయకులు గంజాయి దందా చేస్తానని రాశారు. దానిపైన కౌంటర్గా సాక్షి పేపర్ రాసింది. ఇది చంద్రబాబు హయాంలో టీడీపీ నాయకులు సిండికేట్ అయ్యి గంజాయి పండించిన దాని మీద ఒక అక్షరం మొక్క రాయలేదు. ఇప్పుడు మేము దాన్ని నిలువరిస్తుంటే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించింది.
కానీ దాన్ని రాయలేదు అని చెప్పి ఒక వార్తను రాశారు. సైకిల్పై డాలర్ సవారీ అట. సైకిల్పై డాలర్ సవారీ. టీడీపీలో చక్రం తిప్పుతున్న ఎన్ఆర్ఐ రాజా. చంద్రబాబు లోకేష్ అమెరికాకు వెళితే ఆయన ఇంట్లోనే బస. ఆ చొరవతోనే ఉమ్మడి కర్నూలు అనంతపురం జిల్లాలో సీట్ల కేటాయింపులు జోక్యం చేసుకుంటాడు ఒక ఎన్ఆర్ఐ. చంద్రబాబు నాయుడు గారు అమెరికా పోతే, లోకేష్ అమెరికా పోతే ఆయన ఇంట్లో ఉంటాడట. రాజా అట, మరి ఎవరు ఎన్ఆర్ఐ రాజా. ఆయన ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టికెట్లు, ఎలక్షన్ వ్యవహారాలకు సంబంధించి ఆయనే చూస్తాడట. అది ఒక వార్త రాశారు. ట్యాపింగ్ వీరుడు, డేటా చోరుడు చంద్రబాబు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొనుగోలు. జాతీయ భద్రతా చట్టాలను ఉల్లంఘించి మరీ కొన్న చంద్రబాబు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సూత్రధారిగా కుట్ర. ఐటీ గ్రిడ్స్ ఏబీ కుమారుడు భాగస్వామిగా ఉన్న ఆకాష్ ఎంటర్ప్రైజెస్ ప్రధాన పాత్ర. వైఎస్ఆర్సీపీ నేతల ఫోన్లు ట్యాపింగు, రాష్ట్ర ఓటర్ల డేటా చౌర్యం, నిగ్గు తేల్చిన శాసనసభ ఉపసంఘం. చంద్రబాబు పెగాసిస్ సాఫ్ట్వేర్ కొన్నారని చెప్పిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉండగా కూడా చంద్రబాబుది ఇదే తంతు. అప్పటి ప్రతిపక్ష నేత, విపక్ష అభ్యర్థుల ఫోన్లు ట్యాపింగ్కు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ అధికారి ఇజ్రాయెల్కు వెళ్ళలేదు, ఫోన్ల ట్యాపింగ్కు ఏ సాఫ్ట్వేర్ కొనలేదు. అయినా ఫోన్ల ట్యాపింగ్ అంటూ రామోజీ కట్టుకథలు. టీడీపీ ఓడిపోతుందన్న భయంతో ఇప్పుడే కుంటి సాకులు స్టార్ట్ చేశారని ఒక వార్తని. ట్యాపింగ్కి వీరుడు, డేటాకి చోరుడు కూడా చంద్రబాబు నాయుడే, దీనికి ఆద్యుడు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొన్నారు, పెగాసిస్ అని. 25 కోట్లు పెట్టి అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అప్పట్లో ఆరోపించినట్టు ఒక వార్త ప్రధానంగా రాశారు. 25 కోట్లతో చంద్రబాబు పెగాసిస్ సాఫ్ట్వేర్ కొన్నారు అని మమతా బెనర్జీ చెప్పిందట. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం 25 కోట్లు వెచ్చించి పెగాసిస్ నుంచి అక్రమంగా ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్వేర్ కొన్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వయంగా ప్రకటించడం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. 2022లో పశ్చిమ బెంగాల్ శాసనసభలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ డేటా చౌర్యం సాఫ్ట్వేర్ కొనాలని పెగాసిస్ కంపెనీ ప్రతినిధులు తనను సంప్రదించారని వెల్లడించారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఆ సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసిందని, మీరు కూడా కొనాలంటూ ఆ సంస్థ ప్రతిపాదించిందని తెలిపారు. చట్టవిరుద్ధమైన ఆ పని తాను చేయలేనని తిరస్కరించినని మమతా బెనర్జీ చెప్పారు. ఇవన్నీ చంద్రబాబు కుతంత్రాలను బయటపెట్టే వాస్తవాలు. వీటిని ఏనాడు ప్రశ్నించిన రామోజీరావు ఇప్పుడు మాత్రం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఫోన్ల ట్యాపింగ్కు పాల్పడకపోయినా ఓ అసత్య కథనాన్ని ప్రజల్లోకి వదిలి టీడీపీ ఓటమికి ఓ కుంటి సాకును సిద్ధం చేసుకున్నారు. ఇది వాస్తవంగా ఆశ్చర్యంగా ఉంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీ సాక్షిగా చెప్పారట, ఫోన్ ట్యాపింగ్ చేసే పెగాసిస్ సంబంధించి సాఫ్ట్వేర్ కొనండి అని ఆ కంపెనీ ప్రజలు నన్ను కూడా సంప్రదిస్తూ వారు చెప్పారట, రిఫరెన్స్ చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు 2022లో మా దగ్గర ఆ సాఫ్ట్వేర్ 2022కు ముందు అనుకుంటా, అప్పుడు ఉన్న ప్రభుత్వంలో అంటే 2022లో బెంగాల్ అసెంబ్లీలో చెప్పారు ఆమె. అంటే పాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 25 కోట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా మా సాఫ్ట్వేర్ను కొన్నారు, ఈ ఫోన్ ట్యాపింగ్కి వేరే వాళ్ళ సాఫ్ట్వేర్ని హ్యాక్ చేయడం కోసం మీరు కూడా తీసుకోండి అంటే నేను చట్ట వ్యతిరేకమైన పనులు చేయనని నేను తిరస్కరించానని ఆమె అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అసెంబ్లీలో చెప్పడం అంటే అంత ఈజీ కాదుగా. చంద్రబాబు నాయుడు పేరు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కొన్నారు అని చెప్పి పెగాసిస్ కంపెనీ వాళ్ళు నాకు చెప్పారని ఒక ముఖ్యమంత్రి, సీనియర్ నాయకురాలు దేశంలో ఆమె చెప్పడం అంటే ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డెడ్. పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ను కొని అనేక మంది యొక్క ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష అభ్యర్థులకు సంబంధించిన ఫోన్లో ట్యాప్ చేసిండట చంద్రబాబు నాయుడు గారు. దాని గురించి నిజంగానే ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి ఒక్కరోజు కూడా ఒక్క మాట కూడా ఒక అక్షరం కూడా రాయలేదు. అంటే అది ఆయన చేస్తేనే సంసారం, యువతలోళ్ళు చేస్తే వ్యభిచారం. అసలు యువతలో చేయకుండా చేసినట్టు కూడా రాసినట్టు, బురదలే కార్యక్రమం చేస్తున్నట్టు, కట్టుకథలు రాసినట్టు, మొత్తానికి ఈనాడు రాసినట్టు సాక్షి పేపరు ఒక వార్తను రాసింది. అంటే ముందే ఓటమికి అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నట్టు కూడా రాశారు. అంటే ఓటమికి సిద్ధం అంటే మా ఫోన్లు ట్యాప్ చేసిండు, మేమేం చేసేది, మా ఎత్తుగడలని మమ్మల్ని ఓడించిండు అని చెప్పి రేపు చెప్పుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఓడించింది ఎట్లా అంటే ఫోన్ ట్యాప్ చేసి ఓడించిండు. మా వ్యూహాలు, మా ఎత్తుగడలని ఫోన్లలో విని ఆయన వ్యూహాలు బన్ని మమ్మల్ని ఓడించిండు అని. ముందు ప్రజల్లో ఆదరణ ఉంటే వాళ్ళ వ్యూహాలు ఏం పని చేస్తాయి? నిజంగా ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి పైన కానీ తెలుగుదేశం పార్టీ పైన ఆదరణ, ప్రేమ, ఆదరించే అవకాశం ఉంటే ఈ ఫోన్ ట్యాపింగ్లు ఏవి పనికిరావు. ఈ ట్యాపింగ్లు ఏం పనికి వస్తాయి? ఓటేసేది ప్రజలు కదా, మెజార్టీ ప్రజలు ఓటేసే పరిస్థితి. ఓటు వేయాలి, ఒక వేవ్ వచ్చిందనుకో, ఏ ఫోన్ ట్యాపింగ్ ఏ డబ్బులు పనిచేయవు. వేవ్ ముందు మొత్తం తుఫాన్ లెక్క కొట్టకపోతాయి. నిజంగా వేవ్ ఉందా లేదు అది చూసుకోండి. ఈ ట్యాపింగ్లు, ఈ చిన్న పిల్లగాళ్ళ చేష్టలు, వ్యవహారాలు, దీంతో అయ్యేది లేదు, పోయేది లేదు.
ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఈ ప్రణీత్ రావు అని ఇప్పుడు నడుస్తుంది తెలంగాణలో, ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసిండని అనేక మంది ప్రతిపక్ష నాయకులకు సంబంధించి ఫోన్లు ట్యాప్ చేసిండు, ఐఏఎస్లు ఐపీఎస్లు ఆఫీసర్లు ఫోన్ ట్యాప్ చేసిండని, ఎక్కడెక్కడ వాళ్ళకి నిధులు వస్తున్నాయి, ఎక్కడెక్కడ నుంచి విరాళాలు వస్తున్నాయి అన్నీ బంద్ చేయడానికి ప్రయత్నం చేసినారు. ఆగిందా? ఓడిపోలేదా? గెలిచిండా ఆయన? ఫోన్ ట్యాపింగ్లతో గెలుస్తారా? వేరేవాడు ఎత్తుగాడలు ఇంటే గెలుస్తారా? ఈ ఎత్తుగాడలు, ఎత్తులు, జిత్తులు, పొత్తులు అనేది ఒక మేరకు మాత్రమే పనిచేస్తాయి. మొత్తానికి ప్రజల్లో ఒక మూడు మారాలి, ప్రజల మూడు వాళ్ళకు అనుకూలంగా ఉండాలి తప్ప ఈ ట్యాపింగ్లు, ఎత్తుగడలు, డబ్బులు, వ్యవహారాలు, పొత్తులుతోని గెలిచే పర్సంటేజ్ తక్కువ. అది గమనించాలి. వైఎస్ఆర్సీపీలో భారీగా చేరికలట. టీడీపీ జనసేనలను విడిన 450 మంది కార్యకర్తలు అని చెప్పి ఒక వార్త రాశారు. ఓడినా మారని బాబు అట. 2 ఏళ్లలో 13.37 లక్షల పుస్తకాల ముద్రణ. భాషాభివృద్ధికి తెలుగు సంస్కృత అకాడమీ విశేష కృషి. మార్కెట్లోకి 10,37,000 లక్షల ఇంటర్ లక్షల పుస్తకాలు. ఇంటర్లో 3 లక్షల పోటీ పరీక్షల పుస్తకాలు. 2 ఏళ్లలో 21 కోట్ల విలువైన పుస్తకాలు ముద్రించిన అకాడమీ. చంద్రబాబు హయాంలో అకాడమీ విభజనను గాలికి వదిలేశారు. తెలుగు సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి చెప్పారు. 2 ఏళ్లలో 13,37,000 పుస్తకాలు పంపిణీ చేశారట, ముద్రించారట. తెలుగుకు సంబంధించి, తెలుగు ఉర్దూ సంబంధించి ఆ భాషని డెవలప్ చేయడానికి, సంస్కృతాన్ని. తర్వాత 3 లక్షల పోటీ పరీక్షల పుస్తకాలు కూడా పంపిణీ చేశారట. ఈ అకాడమీ గతంలో 2014 నుంచి 2019 అసలు అకాడమీ విభజనకే పూనుకోలే, విభజనకే చొరవ తీసుకోవాలి చంద్రబాబు నాయుడు. మేము వచ్చిన తర్వాత విభజన చేసిన తర్వాత 13,37,000 పుస్తకాలు ముద్రించి పంపిణీ చేసినాం అని చెప్పారు. అదేవిధంగా 3 లక్షల పోటీ పరీక్షలకు సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పుస్తకాలను కూడా పంపిణీ చేసినాం అని చెప్పి వారు చెప్పిన పరిస్థితి. లక్ష్మీపార్వతి గారు అకాడమీ చైర్మన్, తెలుగు అకాడమీ చైర్మన్. అభ్యర్థులను ఖరారు చేయలేక చులకన అవుతున్నాం. హైదరాబాద్లో చంద్రబాబు, పవన్ మరోసారి భేటీ. త్వరలో ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని నిర్ణయం. పవన్ ఎక్కడెక్కడ ప్రచారం చేయాలో సూచనలు ఇచ్చిన చంద్రబాబు. ఈ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేనకు సంబంధించి అధినేతలు నిన్న హైదరాబాద్లో మీటింగ్ అయ్యారు. అభ్యర్థులను ఎంపిక చేయకపోతే ఇంకా చులకన అయితే ప్రజల్లో ఒక నెగిటివ్ సెన్సెస్ పోతాయి. ఇంకా మనం అభ్యర్థులు ఎంపిక విషయంలో వెనకబడడం. వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ అన్ని అభ్యర్థులను ప్రకటించింది అన్ని స్థానాలకి. మనం ఎందుకు ప్రకటించలేకపోతున్నామని నిన్న దాదాపు 2-3 గంటల పాటు చర్చించారట. అదేవిధంగా ప్రచారానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ ప్రచారం చేయాలనేది పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడే సూచనలు ఇచ్చిండట. ఈయన ఎక్కడ చేసేది కూడా ఆయనే చెప్తుండు, ఈయన ఎవరిని క్యాండిడేట్ని పెట్టాలనేది కూడా ఆయనే చెప్తుండు. రాష్ట్రాన్ని మింగేయడానికే బాబు పోతులు. అవినీతిని ఆయన వ్యవస్థీకృతం చేసి రాష్ట్రానికి అపఖ్యాతి తెచ్చారు. షర్మిలాకు స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వస్తుందో అందరికీ తెలుసు. మహాదోపిడి పుస్తకావిష్కరణలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. బాబు అవినీతి 6 లక్షల కోట్ల పైనే. సీనియర్ జర్నలిస్ట్ విజయబాబు పైన ఈ పుస్తకం రాయడం కోసం చంద్రబాబు పాలనలోని చరిత్ర తడిమితే 4 లక్షల కోట్ల అవినీతి ఉందంటారు. నిజానికి అది 6 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎన్నికలు రావడంతో ఆయన ప్రజల్లో తిరిగి భ్రమలు కల్పించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రాన్ని మింగేయడానికి బాబు ఈ ప్రయత్నాలు అని చెప్పి ఈ పుస్తకం ఒక మహాదోపిడి అనే పుస్తకావిష్కరణలో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. చంద్రబాబు నాయుడుకి ఓడిపోయినా కానీ సిగ్గు రాలేదు, మళ్ళీ ఈ పొత్తులు జిత్తులతో రాష్ట్రాన్ని మింగేసే ప్రయత్నం చేస్తాడు అని చెప్పి ఒక వార్తని సాక్షి పేపర్ రాసింది. ఇది సాక్షికి సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. కాంగ్రెస్ అస్త్రం సామాజిక న్యాయమే నినాదం. టికెట్ల కేటాయింపులో ముస్లిం మైనార్టీలు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రాధాన్యం. రాష్ట్ర పునర్నిర్మాణ ధ్యేయంగా అభ్యర్థుల ఎంపిక. వైసీపీ ఎన్డీఏ పక్షాలకు ప్రత్యామ్నాయ దిశగా ఇండియా కూటమి. కాంగ్రెస్ శాస్త్రం సామాజిక న్యాయం అనే కోణంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎక్కువ సీట్లు ఇచ్చి మేము ఎస్సీ ఎస్టీ బీసీలను గౌరవిస్తున్నాం ఒక సామాజిక న్యాయం కోణంలో కాంగ్రెస్ పార్టీ పోవాలని చూస్తుంది. ఏమైనా మనకి కొంత ఓట్ పర్సెంటేజ్ పెంచుకోవడానికే తెలియదు. మొత్తానికైతే ఎన్డీఏని వైసీపీని ఓడించే ప్రత్యామ్నాయ దిశగా ఇండియా కూటమి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు టికెట్లు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి అక్కడ కొంత ఓట్ బ్యాంకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్ బ్యాంకుని కాంగ్రెస్ వైపు మలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇది ఒక వార్త.
ప్రచారానికి పవన్ సిద్ధం, పిఠాపురం నుంచే ప్రారంభం. స్థానిక సమస్యలపై ప్రధాన దృష్టి, కూటమి పార్టీలతో ప్రత్యేక భేటీలు. వారాహి యాత్రకు పవన్ సమయతోట. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రని గతంలో కూడా చేసిండు, ఇప్పుడు మళ్ళీ యాత్రకు సిద్ధమైందట. పిఠాపురం నుంచే ఆయన ఎక్కడైతే కాంటెస్ట్ చేయబోతున్నారో అసెంబ్లీకి, పిఠాపురం అసెంబ్లీ సీట్ కాకినాడ జిల్లా, అక్కడి నుంచే ప్రచారం స్టార్ట్ చేస్తారట వారాహి యాత్ర. దానికి సంబంధించిన ఒక వార్తని దిశ పేపరు ఇచ్చింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. కేజ్రీవాల్ అరెస్టు, మద్యం స్కామ్ కేసులో ఢిల్లీ సీఎంను అదుపులో తీసుకున్న ఈడీ. ఇది కేజ్రీవాల్కి సంబంధించి. నంబర్లు ఇచ్చేశాం, ఎన్నికల బాండ్ల పూర్తి సమాచారాన్ని ఈసీకి సమర్పించాం. రాజకీయ పార్టీల ఖాతా, కేవైసీ, కొనుగోలుదారుల కేవైసీ డేటా ఇవ్వలేదు. అవి లేకున్నా ఏ పార్టీకి ఎవరు ఎన్నెన్ని వివరాలు ఇచ్చారనే వివరాలు తెలుస్తాయి. సుప్రీంలో ఎస్బీఐ చైర్మన్ అఫిడవిట్, తాజా వివరాలను ప్రచురించిన ఈసీ. ఇది ఈసీకి సంబంధించి నెంబర్లు, ఎన్నికల బాండ్ల నెంబర్లు ఇచ్చాం, దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ దాంట్లో ఉన్నాయి అని చెప్పి కూడా వారు ఇచ్చిన పరిస్థితి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. విశాల ఆంధ్రజ్యోతి. ఇది బీజేపీ కుట్ర, డబ్బులు లేకుండా ప్రచారం ఎలా సాధ్యం? ₹2 ఖర్చు చేయలేకున్నాం. కాంగ్రెస్ను ఆర్థికంగా దెబ్బతీసే రాజకీయ పన్నాగం, మమ్మల్ని ఎన్నికల్లో పోటీ చేయనిచ్చే ఉద్దేశం మోదీకి లేదా? బ్యాంకు ఖాతాల స్తంభనపై సోనియా, ఖర్గే, రాహుల్ ఆగ్రహం. ఏఐసిసి మల్లికార్జున ఖర్గే, అధినేతలు సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ నిన్న మీటింగ్ పెట్టి ఇది బీజేపీ కుట్రనే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఖాతాలను స్తంభింపజేశారు, స్తంభింపజేసి మమ్మల్ని ఎలక్షన్లో నిలబడకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ₹2 కూడా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు, రైలు టికెట్లు కొనుక్కునే పరిస్థితి లేకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని వాళ్ళు వాపోయిన పరిస్థితి. దీనిపైన మరి బీజేపీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చేస్తూ చూడాలి. ఎందుకంటే ఖాతాలను ఫ్రీజ్ చేస్తే రాజకీయ పార్టీ ఎట్లన్నా ఇది? ఎన్నికల టైంలో వాళ్ళు అనేక కార్యక్రమాలు ఉంటాయి, పార్టీ కార్యక్రమాలు ఉంటాయి, ప్రచార కార్యక్రమాలు ఉంటాయి, నాయకులు అన్ని రాష్ట్రాలు తిరిగే కార్యక్రమాలు ఉంటాయి. ఖర్చులు కనీసమైన పైసలు లేకుండా వాళ్ళని ఫ్రీజ్ చేయడం అనేది దారుణం. ఇది ప్రచార వ్యూహంపై మంతనాలు, అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు, పవన్ చర్చలు. ప్రచారం ఎట్లా చేయాలి, అభ్యర్థులను ఎక్కడెక్కడ ఎవరైనా పెట్టాలని నిన్న హైదరాబాద్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మీటింగ్ అయిన ఫోటోని వేసి ఒక వార్తను రాశారు. ఇది విషయాలు ఆంధ్రాకి సంబంధించి. ఇది ఈరోజు ఏపీలో వార్తాపత్రికలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.